అందరికీ నమస్కారం. తులారాశి వారికి 26, 27, 28 తేదీల్లో వారికి జరగబోతుందో తెలిస్తే తప్పకుండా ఆశ్చర్యపోతారు. చాలా మంచి జరుగుతుంది. అలాగే వారు అనుకున్నటువంటి పనులన్నీ కూడా వారికి అనుకూలంగా ఉండే విధంగా, మంచి విజయాన్ని చేపట్టే విధంగా తులారాశి వారికి అన్ని విధాలుగా మంచి జరగబోతుందండి. మరి ఈరోజు తులారాశి వారికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ముందు మన ఛానల్‌ని ఎవరైనా కొత్తగా ఫాలో అవుతున్నట్లయితే ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకొని, వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. తులారాశి వారికి 26, 27, 28 తేదీల్లో వారికి ఏం జరగబోతుంది? అలాగే వారు ఏ పనుల్లో విజయాన్ని సాధించబోతున్నారు? అలాగే వారు చేసుకునేటటువంటి చిన్న చిన్న పరిహారాలు, అలాగే ఏం చేస్తే వారికి అన్ని విధాలుగా బావుంటుంది అనే పూర్తి విషయాలు ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. మరి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా విన్నట్లయితే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వీరు ఈ 3 రోజుల్లో కూడా చాలా చక్కగా అన్ని విధాలుగా ఆర్థిక పరంగా కావచ్చు, లేదంటే అన్ని విషయాల్లో మంచి విజయాన్నైతే చేపట్టి, మంచి లాభాలనైతే వీరు పొందబోతున్నారు. అలాగే చాలా రోజుల నుండి అంటే వీరు ఎక్కువగా బరువు బాధ్యతలు మోస్తూ కష్టపడి పనిచేస్తూ ఉండేవారుంటారు కదా! ఆ కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని కూడా పొందబోతున్నారండి. అలాగే వీరు అంటే కుటుంబ బాధ్యతలన్నీ కూడా వీరి మీద పడున్నాయి కాబట్టి వీరేంటంటే ఆహ్, కుటుంబానికి పెద్దపీట వేస్తారని చెప్పుకోవచ్చు. ఈ యొక్క తులారాశి వారి పరంగా వారు చూసుకున్నట్లయితే చాలా మంచి స్వభావాన్ని కలిగి ఉండేవారు. అయితే వీరికి గ్రహస్థితుల వలన అంటే కొన్ని మార్పుల వలన ఓవరాల్‌గా ఇప్పుడైతే మనం చూసుకున్నట్లయితే ఈ 3 రోజులు కూడా బావుంటుందండి. వీరు చేసేటటువంటి పెద్ద పెద్ద పనులన్నీ కూడా పూర్తవుతాయి. అలాగే మీకు పెండింగ్‌లో ఉండేటటువంటి పనులు కూడా పూర్తయ్యేటటువంటి అవకాశం క్లుప్తంగా కనిపిస్తుంది. కాబట్టి ఒక విషయాన్నయితే గుర్తుపెట్టుకోండి. రేపటి రోజున తులారాశి వారు అంటే ఎప్పుడైనా కానీ రేపు గురువారం కాబట్టి ఏ సమయంలోనైనా కానీ కుక్క కనిపించినా లేదంటే కాకి కనిపించినా కానీ ఆహారం అయితే మీ చేతుల ద్వారా పెట్టండి. అష్టకష్టాల నుండి మీరైతే తప్పకుండా బయటపడగలుగుతారు. మీకుండేటటువంటి కొన్ని చిన్న చిన్న అంటే ఏదైనా సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. కుక్కకి అన్నం పెట్టినట్లయితే తప్పకుండా మీకు మంచి జరుగుతుంది. అలాగే మీకున్నటువంటి కోరికలు చెప్పుకొని నమస్కారం కూడా చేసుకోండి. గురువు అనుగ్రహం కూడా లభిస్తుంది. అలాగే కాకి అన్నం తినేటప్పుడు మీరేంటంటేనండి మీ యొక్క కోరిక ఏదైనా కానీ బలమైన కోరిక ఉంటే కోరుకోండి. అలా కూడా మీకు లాభం కలుగుతుందని చెప్పుకోదగినటువంటి విషయం కాబట్టి ఈ విధంగా వీలుంటే తప్పకుండా రేపైతే ఒకసారి ప్రయత్నించి మంచి ఫలితాన్నయితే చూడండి. ఇక ముఖ్యంగా తులారాశి పరంగా అంటే 26వ తేదీన మీకు గురువారం రోజు కాబట్టి మీకు గురు అనుగ్రహం కాస్త ఎక్కువగా ఉండాలి అనుకునేవారు, అధికంగా కష్టాలతో ఇబ్బందులు పాలయ్యేవారు, మీకు అయోమయ పరిస్థితిలో పడిపోయి జీవితం అంతా కూడా తలకిందులుగా మారిపోయింది, ఏం చేసినా కూడా కలిసి రావడం లేదని చెప్పి బాధపడుతూ ఉండేవారు తులారాశిలో చాలామంది ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఏంటంటే గుర్తుపెట్టుకొని మరి ఈ రోజున చక్కగా దీపారాధన చేసుకోండి. గురువు అనుగ్రహం కోసం. గురువు అంటే ఎవరైనా కానీ దత్తాత్రేయ స్వామి కానీ, లేదంటే సాయిబాబా వారు కానీ, ఎవరైనా కానీ ఆ రోజున మీరు తప్పకుండా దీపారాధన చేసుకోండి. కష్టాల నుండి బయటపడేటటువంటి అవకాశం మీకు, అలాగే మీకు మేలు కూడా జరిగేటటువంటి అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. ఈ విధంగా మీరు రేపు ప్రయత్నించి చూడండి. అలాగే ఉదయాన్నే లేచి స్నాన కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకున్న తర్వాత దీపారాధన చేసుకొని చక్కగా గురు అనుగ్రహం కోసం గురుదేవుల యొక్క పటం ముందు చక్కగా పుష్పాలను అలంకరించుకొని సింపుల్‌గా దీపారాధన చేసేసి, ఆ దీపంలో ఏంటంటే చక్కగా ఒక లవంగాన్ని వేసేయండి. అలాగే తప్పకుండా ఇంట్లో అంటే ఇంటి మొత్తం కూడా ధూపం వేసే విధంగా చూసుకోండి. తరచుగా గొడవలు జరుగుతున్నట్లయితే ఆ గొడవలకు కూడా ఫుల్ స్టాప్ పడిపోతుంది. అలాగే మీరు ఏ పనులైతే ఆచరిస్తున్నారో అవి పూర్తిగా మీకైతే అర్థమైపోతాయి కదా! అంటే మీకుండేటటువంటి ఫలితం ఇప్పటివరకు మీరు పొందలేదనుకుని చాలా ప్రయత్నాలు చేసుంటారు కాబట్టి గురువారం రోజున తులారాశి వారికి ఉదయం నుండి సాయంత్రం వరకు కూడా అండి మీకు బాగా అనుకూలించేటటువంటి సమయం రేపటి రోజున. కాబట్టి ఉదయం నుండి సాయంత్రం వరకు కూడా మీకు పనులు ఎన్ని ఉన్నా కూడా బిజీగా ఉంటారు కాబట్టి ఏ సమయం అయినా సరే కాస్తైనా మీకు అనుకూలించేటటువంటి సమయం కాబట్టి అది మీకు మంచి విజయాన్ని చేకూరేలా చేసేలా ఉండాలి అని మీరు గట్టిగా అనుకుంటే మాత్రం వృత్తిపరంగా కావచ్చు, ఉద్యోగాల పరంగా కావచ్చు, లేదంటే విద్యాపరంగా కావచ్చు, లేదంటే అప్పుల బాధల నుండి బయటపడాలనుకునేవారు కావచ్చు. ఏ సమయమైనా కానీ రేపటి రోజున కాసేపు ఒక 10 నిమిషాలైనా కానీ మీకు దైవారాధన చేసుకునే విధంగా చూసుకోండి. అలాగే మీకు సంకల్పం చెప్పుకోండి. అంటే మీకున్నటువంటి పనులన్నీ కూడా పక్కన పెట్టేసి ఆ 10 నిమిషాలైనా సరే పూర్తిగా మీ మనసును దైవం వద్ద ఉంచినట్లయితే మీకున్నటువంటి సమస్యలన్నీ కూడా తీరిపోవాలని మనస్ఫూర్తిగా అయితే వేడుకోండి. విద్యార్థుల పరంగా అనుకూలించేటటువంటి సమయం, అలాగే విద్యలో కూడా చక్కగా రాణించేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగే క్రీడాకారులకు కూడా అనుకూలించేటటువంటి సమయం. దానికి తోడు మీకున్నటువంటి గందరగోళ పరిస్థితులన్నీ కూడా తొలగిపోతాయి. మీకు అన్ని విధాలుగా కూడా కలిసొచ్చేటటువంటి ఈ 3 రోజులను మీరైతే అస్సలు విడిచిపెట్టుకోకండి. అలాగే
ఉద్యోగస్తులు అంటే కొంతమంది సాఫ్ట్‌వేర్ రంగాల పరంగా కావచ్చు, లేదంటే చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ ఏదైనా కానీ ఉద్యోగ మార్పుల కోసం ఎదురు చూస్తూ దాంట్లో కొంచెం ఇంక్రిమెంట్లు బావుంటే ఇంకా హ్మ్. ఇంకాస్త మాకు బావుంటుంది కదా అని ప్రమోషన్స్ కోసం ఎదురు చూసేవారు కావచ్చు. వీరందరికీ కూడా ముఖ్యంగా కావాల్సిందేంటంటే అండి, గురువు అనుగ్రహం కావాలి. కాబట్టి మీకు గురువు అనుగ్రహం కావాలి అనుకుంటే రేపొద్దున గురువారమే కాబట్టి మీకు తప్పకుండా మీకు ఆ రోజు అన్ని విధాలుగా కలిసొచ్చేటటువంటి రోజు కాబట్టి, ఆ రోజునైతే మీరు స్వామివారు అంటే గురువు అనుగ్రహం పొందేందుకు చాలా అవకాశాలుంటాయి మనకు. అంటే మనకు తెలియాలే కానీ దీపారాధనే కాదండి, మంచి పనులు కూడా చేసుకోవచ్చు. ఎవరికైనా పేదవారికి దానం చేయొచ్చు. లేదంటే మనకు తోచినంత సహాయం చేయవచ్చు. కాకికి, కుక్కకి ఇలా భగవంతుని యొక్క స్వరూపంగా భావించి వాటికి ఏదో ఒక ఆహారం అయితే అందజేసి మన మనసులో ఉన్నటువంటి సంకల్పాన్నయితే చెప్పుకొని చక్కగా గురు అనుగ్రహాన్నయితే పొందండి. అలాగే మీ ఇంటిని నడిపించే విధానం కూడా మీకు ఇప్పటికే కుటుంబ బాధ్యతలన్నీ కూడా ఎక్కువైపోయి మీకు ఏమాత్రం కూడా అలుపు సలుపు లేకుండా ఉన్నటువంటి సమస్యల్లో మీరు ఆ చిక్కుముడి నుండి బయటకు పడనటువంటి విధంగా మీరైతే తులారాశి వారు చాలా ఇబ్బందులను ఎదుర్కొనేటటువంటి అవకాశాలు ఇప్పటివరకైతే పొందారు కాబట్టి కనీసం ఈ 3 రోజుల్లో అయినా సరే మీకొచ్చేటటువంటి సానుకూలమైనటువంటి ఫలితాలను మీరు తప్పకుండా పొందాలి అనుకుంటే కనుక, మీ పర్సనల్ విషయాలను మీ ఫ్రెండ్స్‌తో అంటే కొంతమందికి షేర్ చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి, తప్పకుండా అలాంటి విషయాలనైతే ప్రస్తుతం ఈ 3 రోజులు కూడా ఏదైనా మీ పర్సనల్‌గా మీకు సంబంధించినటువంటి విషయాలనైతే ఎవరితో కూడా పంచుకోవద్దండి. అలాగే గ్రహస్థితులు కొన్ని మారుతూ ఉంటాయి కాబట్టి కొన్ని అంటే చెడు సమస్యలు కావచ్చు, కొన్ని ఇబ్బందులు కావచ్చు, లేదంటే చిన్న చిన్న సమస్యలను కూడా పెద్ద సమస్యలుగా అంటే చిన్న నష్టాలు కూడా పెద్ద సమస్యలుగా మనకు ఎదురయ్యేటటువంటి అవకాశాలు గ్రహస్థితుల మార్పుల వలన వస్తూ ఉంటాయి కాబట్టి, అంటే అలాంటి సమయాలను మాత్రం మీరు మర్చిపోయి, మీకు అనుకూలంగా ఉండేటటువంటి రోజును మాత్రం మీరైతే పరిపూర్ణంగా ఉపయోగించుకునే విధంగా చూసుకోండి. కాబట్టి ఈ 3 రోజులు 26, 27, 28 తేదీల్లో మీకు అన్ని విధాలుగా బావుంటుంది కాబట్టి, గురువారం రోజున మీరు చేయవలసినటువంటి పనుల గురించి చెప్పుకున్నాం కదండీ! అలాగే గురువారం రోజు తర్వాత శుక్రవారం రోజు మీకు ఇంకాస్త ఎక్కువగా అధికమైనటువంటి ఫలితాలను పొందాలి అనుకునేవారు గురువారం రోజు కూడా చక్కగా అమ్మవారి ముందు శుక్రవారం రోజున లలిత అమ్మవారు కానీ, లేదంటే లక్ష్మీ అమ్మవారి ముందు చక్కగా అమ్మవారి పూజ చేసుకొని, అమ్మవారికి సంబంధించినటువంటి అష్టోత్తరాలను చేసుకోవడం, అలాగే అమ్మవారికి ఇష్టమైనటువంటి తీపిని నైవేద్యంగా పెట్టుకొని, అమ్మవారికి సంబంధించినటువంటి కథలను వినడం, అలాగే అష్టోత్తరాలను పఠించడం వలన కూడా అమ్మవారి అనుగ్రహం మీపై సంపూర్ణంగా ఉంటుంది కాబట్టి, మీకు వీలుంటే చక్కగా గురువారం, శుక్రవారం, శనివారం ఈ 3 రోజులు కూడా మీకు అన్ని విధాలుగా అన్ని అనుకూలమైనటువంటి పరిస్థితులే ఏర్పడతాయి కాబట్టి, ఎక్కువగా మీరు దైవారాధన చేసుకోవడం వలన మీకు చాలా బాగా కలిసొస్తుందని చెప్పుకోవచ్చండి. అయితే మీరు అంటే ఇబ్బందులను ఎదుర్కొనేటటువంటి సమస్యలను అంటే కొన్ని మీకున్నటువంటి సమస్యలు బాధిస్తూ ఉంటాయి కదా! అలాంటి సమస్యల నుండి కూడా బయటపడేటటువంటి అవకాశం మీకైతే ఈ 3 రోజుల్లో ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి, మీరైతే ఈ 3 రోజులను కూడా అసలు ఏమాత్రం వదిలిపెట్టుకోకుండా చక్కగా దైవారాధన అంటే భగవంతుడిని అంటే మనకెవరైనా కానీ ఏ సమస్యొచ్చినా కానీ ఎవరు కాపాడినా కాపాడకపోయినా కూడా మనకైతే ఒక ధైర్యం ఉంటుంది. ఆ ధైర్యం ఏంటంటే భగవంతుడున్నాడు. భగవంతుడు తప్పకుండా మనల్ని కాపాడుతాడు అనేటటువంటి ఒక ధైర్యం ఉంటుంది కాబట్టి అది ప్రతి ఒక్కరికి ఉండాలండి. ఆ విధంగా మీరైతే భగవంతుడిపై ఉన్నటువంటి నమ్మకంతో ఈ 3 రోజులు కూడా ఎక్కువగా మీ సమయాన్ని భగవంతుడి దగ్గర కేటాయించినట్లయితే కనుక మీకున్నటువంటి సమయం కూడా ఏమాత్రం వృధా కాకుండా భగవంతుడు మీకు అన్ని విషయాలను తోడుగా ఉండి మీకు మంచి అవకాశాలను ఆయన ఒకవేళ మీకు అవకాశాలు లేకపోయినా కూడా వాటంతట అవి వెతుక్కుంటూ వచ్చేటటువంటి అనుగ్రహ వర్షాన్ని భగవంతుడు కురిపిస్తాడు. ఇందులో ఎలాంటి ఆలోచన పెట్టుకోకుండా, అపనమ్మకాలను పెట్టుకోకుండా మీకు వీలున్నంత వరకు మీరైతే దైవారాధన చేసుకుంటూ, భగవంతుడికి దగ్గరగా ఉండేటటువంటి ఆలోచనలు చేసుకుంటూ, భగవంతుడికి ఏ విధంగా చేస్తే నచ్చుతుందా అని చెప్పేటటువంటి ప్రయత్నాన్ని చేసుకుంటూ మీరైతే ముందుకు వెళ్ళండి. ఇక తులారాశి వారండి తప్పకుండా మీరు ఈ 3 రోజుల్లో చేసేటటువంటి పనుల ద్వారా మీ జీవితం నిజంగా మారబోతుంది అని అనుకోవచ్చు. అలాగే మీరు ఆశ్చర్యపోయే విధంగా అంటే ఏదైనా కానీ ఇప్పుడు మనం ఒక రోజు ఒక పని చేస్తామండి. ఆ పనేమిటంటే ప్రతిఫలం ఎమ్మటే రాకపోయినా కూడా మనకి కొన్ని రోజుల తర్వాతైనా కానీ దాని వలన వచ్చేటటువంటి ప్రతిఫలం కావచ్చు, లేదంటే దాని వలన వచ్చేటటువంటి ఆనందం కావచ్చు, ఒకేసారి ఒకే రోజు పొందాలని ఏమి లేదండి. ఈరోజు పని చేసి రేపు కాపోయినా 2 రోజుల తర్వాతైనా దాని విజయాన్ని పొందేటటువంటి అవకాశం మనకొచ్చిందంటే మనం వదులుకోం కాబట్టి, ఈ 3 రోజులు కూడా మీకు వీలునంత మంచి పనులు చేసి 3 రోజుల తర్వాత మీరు మంచి అదృష్టాన్ని, ఆనందాన్ని పొందేటటువంటి జీవితాన్ని పొందాలని మనస్ఫూర్తిగా నేను కూడా వేడుకుంటున్నాను. మరి తులారాశి వారికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంటే ఈ 3 రోజుల్లో కూడా మీకు దక్కబోతున్నటువంటి అదృష్టం తప్పకుండా వినియోగించుకోండి. మరొక చక్కని వివరణతో మళ్ళా కలుసుకుందాం. థాంక్స్ ఫర్ వాచింగ్.